హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 24, 25 అండ్ 31st ఆఫ్ ఆగస్ట్ అయితే ఉంది. సో దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి టోటల్ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అండ్ రీజనింగ్లో మనకి టోటల్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ 20 minutes సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. సో ప్రతి సెక్షన్కి కూడా మనకి టైమింగ్ అయితే ఉంటుంది. 20 minutes 20 minutes 20 minutes టోటల్ 1 hour టైం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా 20 minutesలో అయితే మనం కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 30 మార్క్స్కి ఉంటుంది. ఈచ్ 1 mark అనమాట. అండ్ 20 minutes అయితే ఉంటుంది టైము. సో టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ టైం 1 hour అయితే ఉంటుంది. అంటే మనకి ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి -1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అంటే ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్కి 1 mark అయితే పోతుంది. మనకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్లో 1 mark అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైమ్ 60 minutes అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ 60 minutesలో మనం 100 క్వశ్చన్స్ చేయాలంటే మనకి ఈచ్ క్వశ్చన్కి 30 seconds టైం మాత్రమే ఉంటుంది. సో 30 seconds టైంలో మనం క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మనం అంత బాగా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామినేషన్స్కి, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి. అండ్ మన ఆంధ్రప్రదేశ్కి ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూస్తే మనకి 80 మార్క్స్ అయితే ఉంది అవుట్ ఆఫ్ 100కి. సో మనకి 80 మార్క్స్ రావాలంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కొన్ని మైనస్ నెగిటివ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఒకవేళ మన రాంగ్ ఆన్సర్స్ పెట్టినా కానీ మనకి 80 మార్క్స్ వచ్చేటట్టు అయితే మన క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ యాక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో యాక్యురసీ కూడా మీరు చూసుకోండి, లేకపోతే స్కోర్ తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం అటెంప్ట్ చేయాలో. ఫస్ట్ రీజనింగ్ స్ట్రాటజీ చూద్దాం. సో రీజనింగ్ మనకి టోటల్ 20 minutes టైం అయితే ఉంటుంది. అండ్ 35 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రీజనింగ్లో 35 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ 7 to 9 minutes మీరు మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి కదా, మిస్లీనియస్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి ఫస్ట్. సో ఈ మిస్లీనియస్ టాపిక్స్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 to 13 minutes మీరు పజిల్స్ టాపిక్ అయితే అటెంప్ట్ చేయండి. సో టోటల్ 4 puzzles ఉంటాయి. ఈ 4 puzzlesలో మ్యాక్సిమం ఒక 3 puzzles మన క్లర్క్ లెవెల్ కాబట్టి 3 puzzles అయితే చాలా ఈజీగా ఇస్తారు. సో ఇంకొక పజిల్ అనేది మనకు కొంచెం డిఫికల్ట్గా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే టోటల్ 4 to 4 puzzles మనకి ఈజీగా అయితే ఇవ్వచ్చు. సో ఈచ్ పజిల్కి మీరు 3 to 4 minutes అయితే టైం పెట్టుకోండి. సో ఈ 3 to 4 minutesలో మీరు ఈచ్ పజిల్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ 3 to 4 minutes కన్నా ఎక్కువ టైం పడితే ఆ పజిల్ వదిలేసి నెక్స్ట్ పజిల్కి వెళ్ళండి. ఓకే, సో మ్యాక్సిమం ఒక 3 puzzles అయితే షూర్గా మీరు అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది. అండ్ ఇంకొక పజిల్ కొంచెం టఫ్గా ఇస్తే ఇవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు రీజనింగ్లో మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయి కదా. సో మిస్లీనియస్ టాపిక్స్లో ఫస్ట్ సిలోజిజం అటెంప్ట్ చేయండి. మీకు సిలోజిజమ్స్ టోటల్ 5 marks ఉంటుంది. సో ఈ 5 marks చాలా ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మీకు 5 marksకి అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చైనీస్ కోడింగ్ అంటే మనకి కొన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తారు. సో కొన్ని ఆల్ఫాబెట్స్ అండ్ వర్డ్స్ ఇస్తారనమాట. సో ఆ వర్డ్స్కి తగ్గ ఆల్ఫాబెట్స్ అయితే కోడింగ్లో ఉంటుంది. సో ఆ కోడింగ్ అయితే మీరు క్రాక్ చేయాలి. అది కూడా మనకి 5 marksకి అయితే ఉంటుంది. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవైతే అటెంప్ట్ చేయండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని సెట్ ఆఫ్ పేపర్స్లో నంబర్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్ కలిపి ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ మొత్తం సిరీస్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇది కూడా 5 marksకి అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇవైతే చేయండి, మనకి ఈజీగా 5 marks అయితే స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేర్స్ అంటే మనకి ఒక వర్డ్ ఇస్తారు. ఒక వర్డ్ ఇచ్చి దానికి పెయిర్ ఆఫ్ లెటర్స్ కనుక్కోమంటారు. ఐ మీన్ పెయిర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు
డబ్ల్యూ కోడ్ ఉంటుంది కదా, సో డబ్ల్యూఓ కోడ్, ఆర్కి ఒక కోడ్ ఉంటుంది అండ్ డీకి ఒక కోడ్ ఉంటుంది. సో దీంట్లో మనకి పెయిర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని మ్యాచ్ అవుతున్నాయో మనం ఆన్సర్ చేయాలి. సో ఇది మాక్సిమం 1 మార్క్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇది కూడా అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇవి అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ పజిల్స్ ఉంటాయి. డైరెక్షన్స్ మనకి మాక్సిమం 3 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ డైరెక్షన్ పజిల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి డైరెక్షన్ పజిల్కి ఈజీగా సాల్వ్ చేసేటట్టు. సో ఆ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఈజీగా ఇన్ టైంలో షార్ట్ టైంలో ఈ పజిల్ అనేది సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీ బ్లడ్ రిలేషన్ పజిల్ కూడా ఉంటుంది, ఇది 3 మార్క్స్కి ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు 7 to 9 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ 7 to 9 మినిట్స్లో మీరు ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తే మీకు నెక్స్ట్ పజిల్స్ చేయడానికి 11 to 13 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో మీకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఈ టైం. సో మీరు ఈచ్ పజిల్ 3 మినిట్స్ వేసుకున్న 4 3s are 12 మినిట్స్. సో టోటల్ పజిల్స్ అనేవి మీకు 12 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో అప్పుడు మీకు కరెక్ట్గా 20 మినిట్స్ టైం అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. సో ఇది రీజనింగ్ స్ట్రాటజీ అయితే, ఈ స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా ఇన్ టైంలో అయితే క్వశ్చన్ సాల్వ్ చేస్తారు అండ్ విత్ యాక్యురసీతో అయితే సాల్వ్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయొద్దు అండ్ ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకే, సో రీజనింగ్ స్ట్రాటజీ అయితే ఇది. అండ్ ఇప్పుడు యాప్టిట్యూడ్ స్ట్రాటజీ చూద్దాం. సో ఈ యాప్టిట్యూడ్ స్ట్రాటజీలో మనకి యాప్టిట్యూడ్ టోటల్ 35 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ 35 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 35 క్వశ్చన్స్ మనం 20 మినిట్స్లో అయితే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ ఉంది కదా, ఈ స్పీడ్ మ్యాథ్స్ 9 మినిట్స్లో అయితే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు 11 మినిట్స్ అయితే మీకు మిస్లీనియస్ టాపిక్స్ అటెంప్ట్ చేయడానికి టైం ఉంటుంది. అప్పుడు మీ స్పీడ్ మ్యాథ్స్ లో ఫస్ట్ సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, సో ఈ రెండు చాలా ఈజీగా ఉంటాయి. ఈ రెండు అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఒకవేళ ఈ సెట్ లో మీకు ఈ 2 టాపిక్స్ ఇవ్వకపోతే మీకు సెట్ బట్టి టాపిక్స్ మారుతుంది. సో కొన్ని సెట్స్ లో మీకు సింప్లిఫికేషన్స్ అండ్ నంబర్ సిరీస్ అయితే ఉంటది అండ్ కొన్ని సెట్స్ లో మీకు అప్రాక్సిమేషన్స్, రాంగ్ నంబర్ సిరీస్ అయితే ఉంటుంది. సో ఇది టోటల్ 15 to 20 మార్క్స్ కి అయితే ఉంటది. సింప్లిఫికేషన్స్ 10 to 15 మార్క్స్ కి అయితే ఇస్తారు అండ్ నంబర్ సిరీస్ 5 మార్క్స్ కి అయితే ఇస్తారు. ఒకవేళ ఈ టాపిక్స్ రాకపోతే మనకి అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ అప్రాక్సిమేషన్స్ 10 to 15 మార్క్స్ అయితే ఉంటది అండ్ నెక్స్ట్ రాంగ్ నంబర్ సిరీస్ 5 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు సింప్లిఫికేషన్స్ నంబర్ సిరీస్ ఇస్తే అప్రాక్సిమేషన్స్, రాంగ్ నంబర్ సిరీస్ ఇవ్వరు ఇంకా సెట్ లో. అండ్ అప్రాక్సిమేషన్స్, రాంగ్ నంబర్ సిరీస్ ఇస్తే మీకు సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్ ఇవ్వరు ఆ టాపిక్స్ లో, ఆ సెట్ లో. ఓకే, సో ఫస్ట్ ఈ 2 టాపిక్స్ అయితే అటెంప్ట్ చేయండి యాప్ట్యూడ్ లో. అండ్ ఇది అయిపోయిన తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 మార్క్స్ ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా 5 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్, మీకు టోటల్ 3 డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. సో దాంట్లో ఒక సింపుల్ గా ఒక డిఐ అయితే ఇస్తారు, సింపుల్ డిఐ. సో అదైతే 5 మార్క్స్ ఉంటుంది, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు 5 మార్క్స్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 2 డిఐస్ కొంచెం టఫ్ గా ఉంటుంది. సో ఇది కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఒకవేళ టైం టేకింగ్ అయితే ఈ డిఐస్ అనేది స్కిప్ చేసి మీరు మిస్లీనియస్ టాపిక్స్ చేయండి. ఓకే, అండ్ సో ఈ స్పీడ్ మ్యాథ్స్ నుంచి మీరు టోటల్ 20 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా 20 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు 35 మార్క్స్ లోనే. ఓకే, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా మీకు మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి. సో ఈ మిస్లీనియస్ టాపిక్స్ మీకు 30 సెకండ్స్ లో అయితే చేయడానికి ట్రై చేయండి ఈచ్ క్వశ్చన్. ఒకవేళ 30 సెకండ్స్ లో అది క్రాక్ అవ్వకపోతే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోండి. ఓకే, సో ఇది యాప్టిట్యూడ్ స్ట్రాటజీ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ స్ట్రాటజీలో ఇంగ్లీష్ మనకి టోటల్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఈ 20 మినిట్స్ టైంలో ఫస్ట్ 10 మినిట్స్ మిస్లీనియస్ అండ్ వన్ లైనర్స్ అయితే చేయండి. అంటే మిస్లీనియస్ టాపిక్స్ లో మనకి ఎర్రర్ డిటెక్షన్ ఉంటుంది, ఫిల్లర్స్ ఉంటాయి, నెక్స్ట్ సింగిల్ లైనర్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫ్రేజెస్, ఇడియమ్స్, కరెక్ట్ స్పెల్లింగ్స్, మ్యాచింగ్స్, ఇంకా నెక్స్ట్
సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఉంటాయి. సో ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా మనకి మిస్లీనియస్ కిందకే వస్తుంది. సో ఫస్ట్ ఈ 10 మినిట్స్ ఈ టాపిక్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి ఇంగ్లీష్ లో. అండ్ ఇది అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 to 6 మినిట్స్ పారా జంబుల్స్ అంటే పారాగ్రాఫ్ జంబుల్ చేసిస్తారు కదా, కొన్ని సెంటెన్సెస్ జంబుల్ చేసి మనకి పారాగ్రాఫ్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ అదైతే చేయండి, అది 5 మార్క్స్ ఉంటుంది. సో ఈజీగా మనకి 5 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వర్డ్ యూసేజ్ అంటే మనకి ఒకే వర్డ్ డబల్ మీనింగ్ వస్తుంది అనమాట. అంటే సెంటెన్స్ బట్టి మనకి మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో అది వర్డ్ యూసేజ్ అంటే. సో అది కూడా మాక్సిమం 3 to 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ అది అయితే అటెంప్ట్ చేయండి. సో ఈ 2 టాపిక్స్ మీరు 5 to 6 మినిట్స్ లో అయితే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ 4 to 5 మినిట్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఉంది కదా. సో ఈ ప్యాసేజ్ మనకి 7 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో ఈ 7 మార్క్స్ లో మీరు ఈజీగా 4 to 5 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 2 మార్క్స్ అనేది సినోనిమ్స్ యాంటోనిమ్స్ అడుగుతారు. సో ఒకవేళ అది రాకపోతే స్కిప్ చేసేయండి. బట్ మీకు ఈ 4 to 5 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ లో. ప్యాసేజ్ లో ఏదుందో మనకి అదే ఇస్తారు. సో ఇది ఇంగ్లీష్ స్ట్రాటజీ అయితే. ఫస్ట్ 10 మినిట్స్ వన్ లైనర్స్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ 5 to 6 మినిట్స్ ఈ పారాజంబుల్స్ వర్డ్ యూసేజెస్ అయితే అటెంప్ట్ చేయండి. అండ్ లాస్ట్ లో పారాగ్రాఫ్ రీడింగ్ అయితే మీరు అటెంప్ట్ చేయండి, పారాగ్రాఫ్ క్వశ్చన్స్. సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రాటజీ అయితే. సో టోటల్ మనకి 100 మార్క్స్ ఉంటుంది కదా. సో కట్ ఆఫ్ ఈ మన తెలుగు స్టేట్స్ లో అయితే 80+ ఉంటుంది కట్ ఆఫ్. సో ఈ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే మనం ఈచ్ క్వశ్చన్ 30 seconds లో అయితే చెయ్యాలి. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ ఆల్.